చాలా దినాలుగా మనం నేర్చుకుంటున్న ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. చాలా దినాలుగా మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సో కనుక ఈ రోజు కూడా మనం ధ్యానించుకుందాం. అయితే దేవుని బిడ్డలారా, మనం చాలా వాక్యాన్ని ధ్యానించుకొని మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, చర్చికి రావడం అంటే, దేవుని సన్నిధికి రావడం అంటే కూర్చొని విని వెళ్ళిపోవడానికి కాదు, వచ్చిన మనం చెప్పిన మాట ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి అని. వచ్చిన మనం వినకుండా వచ్చి విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం విని వెళ్ళిపోయేది కాదు, వాక్యం మనం చేసేది అని చెప్పుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మనం విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. కనుక ఇప్పుడు సంఘ సేవకుడు ఏం చేయాలి అంటే, సంఘంలో ఉన్న బిడ్డల్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలి. ఎవరి స్వరూపం? క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలి. అలా సంఘం క్రీస్తు స్వరూపంలోకి వస్తే పక్కవారిని పక్కవారికి ఎవరిని పరిచయం చేయగలుగుతాం? క్రీస్తుని పరిచయం చేయగలుగుతాం. అంతేకాదు, ఆయన స్వరూపమందు మారకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. కాబట్టి దేవుడు చాలా విషయాలు నేర్పుతూ, అందుకే ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళను అని నేర్చుకున్నాం. ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళను. మీకు మాదిరి కొరకు ఎలా చేశామని యోహాను సువార్తలో కూడా గడిచిన వారిలో మనం చదువుకున్నాం. సో దేవుడు మనకంతా ఏం చేశాడు? మాదిరి ఉంచి వెళ్ళాడు. ఈ మాదిరి అనుసరించి నడిచే అపోస్తలుడైన పౌలు కూడా సంఘానికి ఏ మాదిరి చూపిస్తున్నాడు? క్రీస్తు మాదిరి చూపిస్తున్నాడు. ఇప్పుడు తన పోలిక ఎవరి పోలిక అని చెప్పుకున్నాడు? క్రీస్తు పోలిక అని చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా సంఘమా మీరును క్రీస్తుని పోలి నడుచుకోండి, లేదా నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి ఉపదేశం మనం అపోస్తలుడైన పౌలు ద్వారా నేర్చుకున్నాం. అలా నేర్చుకుంటూ ఇప్పుడు క్రీస్తు ఏ స్వరూపం అని నేర్చుకున్నాం? ప్రేమ స్వరూపం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రేమ లేనివాడు ఆయనకు వాడు కాదు కాడికి వచ్చాం. క్రీస్తు ప్రేమ స్వరూపి అని నేర్చుకున్నాము. అయితే ప్రేమ స్వరూపి అంటే ఏమి నేర్చుకున్నాం? ప్రేమ అంటే జస్ట్ ఏదో పక్కోళ్ళకి ఇంత కోరేయడమో, పక్కోళ్ళు బాగున్నారా అని పలకరించడమో, లేదా ఏదైనా సహాయం చేయడమో, 100 రూపాయలు ఇవ్వడానికి కాదు ప్రేమ. ప్రేమ అంటే పరిపూర్ణతగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చదువుకున్నాం. 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, ఇప్పుడు ఒకవేళ దేవదూతల భాషతోనూ మనుషుల భాషతో మాట్లాడిన ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. మోగిడి కంచు లాంటి వాడిని, కొండలను పెకలించగలిగినటువంటి విశ్వాసం నాకున్నా, అంటే ప్రార్థన చేసేవాడిని అయినా ప్రేమ లేకపోతే వ్యర్థుడను. నా శరీరాన్ని కాల్చడానికి ఇచ్చి నాకున్నదంతా నేను దానం చేసిన ప్రేమ లేకపోతే నిష్ప్రయోజకుడును. అంటే ఒకరు ప్రార్థన చేయొచ్చు, పాట పాడొచ్చు, వాక్యం చెప్పేయచ్చు, చక్కగా కానుకలు ఇవ్వచ్చు, దానివల్ల ఉపయోగం లేదు. ప్రేమ కలిగి ఉండాలని చెప్తూ అసలు ప్రేమ అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 13వ అధ్యాయం టోటల్గా ఏంటంటే దాని సంపూర్ణత ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రారంభం నుండి అక్కడి నుంచి ఏమేమైతే చెప్పుకొచ్చాడో, ప్రేమ అన్నిటినీ సహించును, ఓర్చును, ఆ ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు, ఓర్చును, లేదా ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉండును, ప్రేమ అపకారమునకు తిరిగి అపకారం చేయదు. ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాలును అంటే ఇవన్నీ 13వ అధ్యాయంలో ఉన్న సంపూర్ణత కలిసి ప్రేమ అని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రేమ అంటే బాగున్నారు బ్రదర్, బాగున్నారు సిస్టర్, ప్రార్థన చేస్తాను, ఇది కాదు ప్రేమ. ఎప్పుడైతే 13వ అధ్యాయాన్ని మనం చదువుకున్నామో, ఒక్కొక్క వారం, ఒక్కొక్కసారి 2 వారాలు కూడా పరిపూర్ణంగా ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ పరిపూర్ణ ధ్యానం చేసుకొని అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే చదివాం. ఆ మొదటి వచనంలో ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ యొక్క ప్రాముఖ్యతను అపోస్తలుడైన పౌలు చెప్పి, ఆ చెప్పిన ప్రేమకి చెప్తున్నాడు, ఇలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయంలో టోటల్ చెప్పాడు. అవన్నీ కలిస్తేనే ప్రేమ. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మన దేవునిలో ఉన్న గుణగణ లక్షణాలు. అవి ప్రేమలో ఉండే గుణగణ లక్షణాలు. అవన్నీ కలిగి ఉన్నప్పుడు అది ప్రేమ అంటారు. అలాంటి ప్రేమ కలిగి ఇప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనంలో అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. పోయిన వారం ప్రయాస గురించి నేర్చుకున్నాం. కష్టపడండి అని చెప్పాడు. ఆ ప్రయాస కొరకు, క్రీస్తు ప్రేమను పరిచయం చేయడం కొరకు అపోస్తలుడైన పౌలు అన్నాడు, అనేక మార్లు దెబ్బలు తిన్నాను, అనేక మార్లు చెరసాల్లో ఉన్నాను, అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితిలో. అంటే ఆ ప్రేమను పరిచయం చేయడానికి కష్టపడాలి. ఊరకనే బాగున్నారా, క్షేమంగా ఉన్నారా, కోరైనా, ఇది కాదు ఆ ప్రేమ. సో కాబట్టి దాని గురించి మనం అధ్యయనం చేసుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రేమ గురించి ఇంకొంచెం మనం నేర్చుకుందాం. పోయిన వారం చెప్పాను, ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో సంతోషం లేదు అంటే మనలో ఏం లేదు? క్రీస్తు ప్రేమ లేదని చెప్పాను కదా.
క్రీస్తు ప్రేమ లేదు, ఓర్పు లేదు. ఇప్పుడు ప్రేమ ఉండకపోతే అక్కడ ఎవడుంటాడో సాతానుగాడు ఉంటాడు. ఇవి పోయిన వారం చెప్పాను. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, మా ఆవిడ గురించి మీకు తెలియదు సార్, మా ఆయన గురించి మీకు తెలియదు సార్, లేదా మా అత్తగారి గురించి మా మామగారి గురించి మీకు తెలియదు సార్ అంటారు. సో దాని గురించి కూడా ఈరోజు కొంచెం లాస్ట్లో మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త పోయిన వారం చదివేసిన తర్వాత కొరింథీయులకు రాసే 2వ పత్రిక మనం చదివాము. అయితే ఈ వారం మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 46 వరకు చదువుదాం. మీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. కాబట్టి మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకర్లు అలా చేయుచున్నారు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సుంకరులు చేసేలాగా మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం. పక్కలు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు కూర వేస్తేనే మనం కూరేస్తాం. మనం వేస్తున్నాం, వాళ్ళు వేయకపోతే వేస్తాం. మనం వేయంగా రెండోసారి కూర ఆడు మొన్న మాసం వండుకున్నాడు, మేము గేసేటి. సో ఇది మనుషుల ప్రేమ. సో కానీ దేవుడు చెప్పేది, వాళ్ళు ప్రేమిస్తే నువ్వు ప్రేమించు, వాళ్ళు కూరేస్తే ప్రేమించు కాదు, శత్రువులను ప్రేమించు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పేది ఏంటంటే, పాత నిబంధనలో చెప్పబడిన ధర్మశాస్త్ర ప్రకారం చెప్పబడింది, శత్రువులను ద్వేషించమని ఉంది కదా. మీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువులను ద్వేషించండి అని చెప్పారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మనకి ఎవరైతే విరోధులు ఉన్నారో, ఇప్పుడు వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. నువ్వు ప్రేమించావనుకోండి, అతను నీకు విరోధి అవుతాడా? విరోధి కాడా? విరోధి కాడు కదా. అంటే ఇప్పుడు క్రైస్తవుడికి ఎవరు ఉండకూడదు? సాతాను తప్ప ఇంకెవరు విరోధులు ఉండకూడదు. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించుచున్నాను క్రైస్తవుణ్ణి అని చెప్పి ఆడికి నాకు పడదు అంటే ఆడు క్రైస్తవుడు కాదని అర్థం. స్పష్టం కదా, ఆడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించాడు. సో అదే ప్రేమను మనకు పంచాడు, అదే మాదిరి మనకు చూపించాడు. కానీ మనం అలా ప్రేమించలేకపోతాం. దేవుడు చెప్పిన మాట, మీరు ఏం చేయాలంటే శత్రువుని సైతము ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీ దేవుడు అలా చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేర మనం చేస్తున్నాను. ప్రేమ మేలు చేస్తుంది కానీ కీడు చేయదు అని కూడా మనం నేర్చుకున్నాం. కనుక ఒకసారి యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి, అయ్యా నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలా అని అడిగాడు. ఏం చేయాలంటే, నీకు అన్నీ తెలుసు కదా, అన్నీ పాటిస్తున్నావా? ఆజ్ఞలు అన్నీ పాటించేస్తున్నాను. ఏంటి ఆజ్ఞలు అని అడిగితే, పొరుగు వారిని ప్రేమించమని ఉంది. తర్వాత నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించము, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, నీ తల్లిదండ్రుల సన్మానం అన్నీ పాటించేస్తున్నాను అయ్యా, ఏమీ లేదు అంటే. అప్పుడు దేవుడు అతనిని ప్రేమించి చెప్పిన మాట చూద్దాం ఒకసారి. దేవుడు అతన్ని ప్రేమించి అని ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఎదటి మాట ముందు మాట మాత్రమే చదవడం సరిపోద్ది. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అతన్ని చూసి అతన్ని ప్రేమించాడు. ఎవరిని? ఆ యవనస్తుని ప్రేమించాడు. ప్రేమించి అతని మీద జాలి కలిగి అతనికి చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావు కనుక ఈ లోకంలో పడే ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. ఈ లోకంలో పడే ప్రయాస. ప్రసంగం ఏం చెప్పాడు? పోయిన వారం చదువుకున్నాం. తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాం? దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా వెళ్ళిపోతాం. నువ్వు ఎంత ప్రయాసపడినా విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది, ఎంత ప్రయాసపడినా వ్యర్థము. అంటే ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, చదువుకొని బాగా సంపాదించుకుని బాగా ఆస్తులు కూడగట్టుకుని చివరికి నువ్వు విడిచిపెట్టే వెళ్ళిపోవాలి తప్ప ఏదీ నీకు కూడా రాదు. కానీ ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గడిచిన వారం మనం నేర్చుకున్నాం, నువ్వు ప్రభువునందు ప్రయాసపడితే అది వ్యర్థం కాదు, ఈ లోక ప్రయాస వ్యర్థమైపోద్ది. ఇప్పుడు ఆ యవనస్తుడి మీద యేసయ్యకి ప్రేమ పుట్టి వ్యర్థమైన ప్రయాస పడ్డావరా? కాదు, ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రయాస, వ్యర్థం కాని ప్రయాస చెప్తాను, అది పడితే పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పి అప్పుడు అన్నాడు, ఇప్పుడు నీకున్నదంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వచ్చి వెంబడించు అని చెప్పాడు. ఇప్పుడు అతనికి నేను ప్రయాసపడి సంపాదించుకున్నది ఇతను అమ్మేయమంటున్నాడు ఏంటంటే బాధ వచ్చి వ్యసనపడి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం కూడా ఎదుటి వారికి ఏం చెప్పాలి?
ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, ఉపకారాల వాటిని గురించి కాదు. నీకు దేవుడు బంగ్లా ఇస్తాడు, వాటి గురించి కాదు. దేవుడు వాటి గురించి చెప్పాడా? మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ దేవుడు ఇస్తాడు. ఎవరికి ఏది కావాలో ఇస్తాడు. కానీ మనం వెంబడించాల్సింది, మనం ప్రయాసపడాల్సింది దేని కొరకు? ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నాకు పట్టుకొచ్చేసి ఇచ్చేయండి అన్నాడా? నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు ఈ యవ్వనస్తుడిని ప్రేమించి మేలు చెప్తుంటే అతనికి అర్థం కావడం లేదు. అతను పడే ప్రయాస వ్యర్థమైన ప్రయాస అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, భూమి కింద నేను పడిన, సూర్యుని కింద నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమని తెలుసుకున్నాను. అలా వ్యర్థపడిపోతున్నావురా? వ్యర్థం కాని ప్రయాస ఉంది, నన్ను వెంబడిస్తే నువ్వు పడే ఈ ప్రయాస వ్యర్థం కాదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మత్తయి సువార్తలో మరొకసారి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వరకు చూద్దాం. 36 నుంచి 40 వరకు. బోధకుడా అడిగాను, అందుకు ఆయన పూర్ణ హృదయంతోనూ ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని. దాని వంటిదే ఈ 2 ఆజ్ఞలు అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఎవరితో తెలుసా? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంట. ఈ క్వశ్చన్ అడిగింది ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. అతనికి ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది అర్థం కావట్లేదు. మనలో కూడా చాలామందికి వాక్యం చెప్పడం బాగా ఇష్టం. సో మరోలా అనుకోవద్దు, సేవకులు. కానీ పాటించడం ఇష్టం ఉండదు. దానిలో ఉన్న మర్మాలు వారికి అర్థం అవుతుంది. వారికి దానిలో ఉన్నటువంటి విషయం అర్థం కాదు. ఎంతసేపు దశం భాగమో అదో ఇదో ఇవ్వడం గురించే మాట్లాడతారు తప్ప దేవుడు కోరిన దాని గురించి మాట్లాడు. దేవుడు ఏమడిగాడు? నీ హృదయాన్ని నాకు ఇమ్ము అన్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడికి వెళ్ళినా దాని గురించి ఎక్కువ చెప్పాలి. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పానంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడే దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమని? ఆజ్ఞల్లో ఏంటి మొదటిది, ఏంటి ప్రాముఖ్యమైనవి, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి, ఇది మొదటిది. అలాగే కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇది కూడా సేమ్, కానీ ఇది రెండో. దేవునికి స్తోత్రం. మొత్తం అంతా దాని మీద ఆధారపడి ఉందని చెప్పాడు. అంటే నువ్వు అంతా అవి 2 చేస్తే ఇవన్నీ చేసినట్టే దాని అర్థం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇలా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తూ ఉంటే మనకి కొంతమందితో మాటలు ఉండవు, మనకి కొంతమందితో పడవు, మనం కొంతమందిని ప్రేమించలేం. కానీ దేవుని బిడ్డలారా, వారికి మనకి పడదని చెప్తాం. అలా చెప్పుకునేవాడు క్రైస్తవుడు కాడు అని చెప్పాను. ఇంకో వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. ఈరోజు కొంచెం రిఫరెన్స్ ఎక్కువ చూపిస్తాను, చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి, దేవునికి స్తోత్రం, దీనిని బట్టి మీరు నా శిష్యులు లేదా నా బిడ్డలని తెలియబడతారంట. ఇప్పుడు మనము ఆయన బిడ్డలమని తెలియాలి అంటే దేన్ని బట్టి తెలియాలి? మనలో ఉన్న ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఎదుటి వారిని ప్రేమించే ప్రేమ. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను కదా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాను. సో నేను మిమ్మల్ని ప్రేమించినట్లే క్రీస్తు మనలను ప్రేమించినట్లే. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం ఇంకను పాపులమై ఉండగా ప్రేమించాడు. పాపులంటే ఆయనతో సహవాసం చేసేవారా? పాపులంటే ఆయనతో ఏకమై ఉన్నవారా? పాపులంటే ఆయనలా పరిశుద్ధత కలిగిన వారా? కాదు కదా. పాపులంటే చీకటి సంబంధులు, పాపులంటే దుర్మార్గల చేసేవారు, పాపులంటే సాతాను సంబంధులు చెప్పుకోవాలంటే. ఇప్పుడు సాతాను సంబంధులమై మనముండగా దేవుడు మనలను ప్రేమించాడు. అంటే దేవుడు మనం సాతాను సంబంధులమై, చీకటి సంబంధులమై, మరణానికి లోబడిపోయి ఉన్న మనల్ని దేవుడు మనల్ని రక్షించడానికి ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇంతగా దేవుడు ప్రేమిస్తే ఆడు నన్ను చూసి నమస్కారం చేయలేదు కాబట్టి నేను ప్రేమించను, నేను అడిగి మాట్లాడను. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం లోబడిపోయి ఎదుటివాడిని ప్రేమించక, క్రీస్తు ప్రేమను పరిచయం చేయలేక నేటి దినాల్లో క్రైస్తవ్యం కుంటుపడిపోవడానికి కారణమే ఇది. పాస్టర్ అంటే పాస్టర్కే పడదాం,
ఒకవేళ ఈ వాక్యం మీరు చెప్తే నేను నిలబడి వెంటనే ఇది చాలా తప్పు, ఇది కాదు అంటాను ఏదో ఒక మూలట్టుకొని. సో దేవునికి స్తోత్రం, దేవుడు మనతో మాట్లాడినందుకు అని అనడం చేత కాదు. సో కనుక దేవుని బిడ్డారా గమనించాలి, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే సేమ్ టు సేమ్, నేను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో సేమ్ టు సేమ్ అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దీనిలో డౌటే లేదు. సేమ్ టు సేమ్ నేను ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించాలి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైతే అప్పుడు మీరు నా వారని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, చర్చికి బైబిల్ సంకలో పెట్టుకుని వచ్చేసి కూర్చుని దేవుని స్తుతించడం ఒక పాట పాడేసి ప్రార్థన చేసేసి లాస్ట్లో కానుకిచ్చేస్తే క్రైస్తవుడు కాదు అని అర్థం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, చర్చికి ఆదివారం టైం కదా, ఆదివారం వెళ్ళకపోతే ఏదోలా ఉంటుందండి అని అనుకుని బైబిల్ సంకలో పెట్టేసుకుని, అందరికీ తెలియాలి కదా, బైబిల్ సంకలో పెట్టుకుని వచ్చేసి ఒక పాట పాడేసి స్పెషల్ సాంగ్ ప్రార్థన చేసేసి వెళ్తా కానుకేసి వెళ్ళిపోయావనుకో, నువ్వు క్రైస్తవురాలు కాదు. ఎలా తెలుస్తుంది? నీవు చూపించే క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. క్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడో సేమ్ టు సేమ్ నువ్వు కూడా అలా ప్రేమించగలిగితే, అలా ప్రేమించడానికి ప్రయాసపడగలిగితే దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 14వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన మాట, దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తన నోట చెప్పిన మాట మనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. చాలు తెలుగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా మాట గైకొంటారు. యేసయ్య అంటే నాకు ప్రేమ అన్నవారందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యేసయ్య అంటే ఎంత ప్రేమ అంత బిగ్గరగా చెబుతాం హల్లెలూయా. సో నిజంగా యేసయ్య అంటే ప్రేమ అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాటకు లోబడతారు, నా మాటకు విధేయత చూపిస్తారు, నా మాటకు శిరస వహిస్తారు. దేవుడు ఇలా చెప్పాడు, నా దేవుడు నా ప్రభువు నా రక్షకుడు విమోచకుడు ఇలా చెప్పాడు కనుక నేను ఇలా ఉంటాను అని లోబడతారు తప్ప పర్వాలేదులే అని అనుకోడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమ కలిగి ఉండమని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏం ఆజ్ఞ అంట? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని నేను ఇచ్చాను కదా ఆజ్ఞ కదా. పై వచనంలో చదివాం, కొత్త ఆజ్ఞ ఇచ్చాను, నేను ఒకరినొకరు ప్రేమించుకోండి అని కొత్త ఆజ్ఞ నేను ఇచ్చాను. సో దేవుడు ఆ కొత్త ఆజ్ఞ ఇస్తే మనం మాత్రం ఒకరినొకరు ప్రేమించము. అమ్మను ప్రేమించలేము, నాన్నను ప్రేమించలేము, అత్తమామను ప్రేమించలేము, పొరుగు వారిని ప్రేమించలేము, ఎవరిని ప్రేమించలేము. కానీ పైకి మాత్రం వాక్యం చెప్పేస్తాం, పైకి మాత్రం పాట పాడేస్తాం, పైకి మాత్రం అంటే నన్ను నా గురించి కూడా చెప్పుకున్నాను నేను. ఒకవేళ మీకు ప్రేమ అని తెగ చెప్పేస్తున్నాను, ఆ ప్రేమ నాలో లేకపోతే నేను కూడా క్రీస్తు వాడను కాను. మరి ఎవరు వాడను? సాతాను వాడనే ఉండి ఏదో చెప్పేస్తున్నానని అర్థం. సో నేను కూడా ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమైపోవాలా, నువ్వు నిజంగా ప్రేమిస్తే యేసయ్య చెప్పిన ప్రతి మాటకి ఏం చేస్తావు? శిరస వహిస్తావు, అంటే లోబడతావు, విధేయత చూపిస్తావు. ఒకవేళ అలా లేవు అంటే నువ్వు క్రీస్తును ప్రేమించడం లేదు. మరి చర్చకు వచ్చాను కదండి, వేషధారివి, నామకార్థుడివి అని అర్థం. సో అలా ఉందామా? అలా కాదు. అలా ఉండడానికి కాదు సంఘానికి వచ్చేది. మనం క్రీస్తు స్వరూపమందు మార్చబడి ఆయన స్వరూప్యాన్ని మనం ప్రత్యక్షపరచడానికి కదా వచ్చింది. దేవునికి స్తోత్రం. దయచేసి మరోలా అనుకోకండి, మీరెవ్వరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఉన్నదంతా ఒకటంటే, మీరు ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలో మార్చబడతారో మీ పొరుగు వారు మీలో క్రీస్తును చూస్తారు. అలా క్రీస్తును చూస్తే వారు క్రీస్తును గైకొంటారు. అలా గైకోవడం ద్వారా అనేక మంది క్రీస్తును తెలుసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఎవరి మీద ద్వేషంతో కోపంతో చెప్పే వాక్యం కాదు ఇది. సో కాబట్టి దీన్ని అలా మారాలి సంఘం అంటే అలా తయారవ్వాలి. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు, నేను ఏం చెప్పానో అది వింటారు, నేను ఎలా చేశానో అలా వింటాను అంటారు. అంతే తప్ప అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా, దానిలో వేరేలా ఉంది కదా అని చెప్పవు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని యేసుక్రీస్తు ప్రభు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు, ఆయన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. ఎలా వెల్లడి చేస్తున్నాడంట? ఇంకా మనం పాపంలో ఉండగానే మన పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టేశాడంట. అంటే ఎంత ప్రేమ!
నీ యేసయ్య ప్రేమ ఎంత అని మనం చెప్తే మన కొరకు వాని ప్రాణమే పెట్టేసినంత అని చెప్తాం. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమమ్మా! యేసు ప్రభువు మా కోసం వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు అంతే అంటామా? యేసయ్య ప్రేమను వర్ణించడం, సిలువ యాగాన్ని వర్ణిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన నీ పాపములను ఆయన మోసాడు అని చెప్తాం. నీకు బదులు ఆయన బలి అయ్యాడని చెప్తాం. పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడని చెప్తాం. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తాం. ఇది కదా దేవుని ప్రేమ. ఎదుటి వాళ్ళు ఒక మాట అంటేనే తట్టుకోలేం మనం కదా. ఒక్క మాట అంటే తట్టుకోగలుగుతామా? ఓర్చుకోలేము. కానీ క్రైస్తవులం మనం. ఓర్చుకోలేం కానీ క్రైస్తవులము. అంటే క్రైస్తవులు అంటే నేను చాలాసార్లు చెప్తాను, అలాంటి క్రైస్తవుడు ఎవడంటే కేవలం పేరు పెట్టుకున్న, క్రీస్తు అనే పేరు పెట్టుకున్న, దాన్ని ఏమంటారంటే స్పష్టంగా నామకార్థ క్రైస్తవుడు అంతే. సో కాబట్టి దేని బిడ్డలు అలా ఉండకూడదు. సంఘంలో ఉన్న బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, మనకి బాహాటంగా చూపిస్తున్నాడు, మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. ఎలా అంటే మనము పాపులమై ఉండగానే మన కొరకు, అంటే ఇందాక చెప్పాను, పాపులంటే ఆయనతో సహవాసం చేసేవారు కాదు కదా. ఇప్పుడు మనతో ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడతాం. ఎక్కువ మన ఇంటికి వచ్చి కూర్చుంటే వాళ్ళ ఇంటికి కూర్చుంటాం. ఎక్కువ మనకు కూర వేస్తే కూర వేస్తాం. మన పిల్లకి చీర పెడితే మనం చీర పెడతాం, లేకపోతే పెట్టం. ఇది స్వార్థపూరితమైన ప్రేమ, స్వలాభాన్ని ఆశించే ప్రేమ. ప్రేమ ఏం ఆశించదు? స్వప్రయోజనము చూసుకోదు. 13వ అధ్యాయంలోనే ఉంది, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. ప్రేమ స్వప్రయోజనం. యేసయ్య ఏమి ఆశించి మనల్ని బట్టి. కాబట్టి దేవుని బిడ్డారా గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినట్టుగా ఎదుటివారు మనతో సహవాసం లేకపోయినా, ఎదుటివారు మనం ప్రేమించకపోయినా, ఎదుటివారు మనల్ని ద్వేషించినా మనం ఏం చేయాలా? ప్రేమించాలా. మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రేమిస్తే వస్తుందా? ద్వేషిస్తే వస్తుందా? నాకు ప్రసాద్ అంటే ప్రార్థన. ఇప్పుడు కొన్ని చోట్ల మేము గమనించే మాట. సో ఒకవేళ ప్రార్థన ఉందనుకోండి, సో ఇంతకుముందు ప్రార్థన చేసేటప్పుడు ప్రసాద్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పక్కన ప్రసాదం గురించి అంశం ఇచ్చామనుకోండి, సింపుల్గా 2 ముక్కలు తేల్చేస్తారు. ప్రసాద్ అంటే బాగా ఇష్టం అనుకోండి, ప్రభువా ప్రసాదను కదిలించు నాయనా, ఊగించు నాయనా, అది చేయి నాయనా, ఇది చేయి నాయనా అంటారు. అంటే సహవాసం కలిగి ఉంటే ఒక ప్రార్థన, సహవాసం లేకపోతే వేరే ప్రార్థన. ప్రేమ. కానీ మన దేవుడు చూపించేది అలాంటిది కాదు. ఎవరైనా నశించిపోతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. అది మనలోకి రావాలి, ఆ ప్రేమ మనలోకి రావాలి. మన పిల్లనో మన భార్యనో మన ఇంట్లో వాళ్ళని ప్రేమించుకోవడం కాదు, ద్వేషించే వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం కూడా చదువుదాం. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖడ్గం వస్తే ఏమొస్తుందో? పీక దిగిపోద్ది అంతే, మరణము. సో కాబట్టి ఈ వచనాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం అట్టి ప్రేమ కలిగి ఉన్నామా? అట్టి రోషం, అట్టి పట్టుదల కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. మనలో అట్టి పట్టుదల ఉందా? ఎట్టి పట్టుదల అంటే ఏది? నన్ను దేవుడు ఇంతగా ప్రేమించాడు కనుక నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నేను ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, శిరస వహిస్తున్నాను, లోబడుతున్నాను, విధేయత చూపిస్తున్నాను. దేవుని ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపలేదు. మనం పాటలు మాత్రం పాడేస్తాం. ఏం పాటది? విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా, జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. ఏంటంటమ్మా?
అసలు ఎవరైనా ప్రభువా నీతో ఉన్న ఈ బంధాన్ని విడదీయగలరా? అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుకే పోయిన వారం మనం చదివాం, హింస కలిగింది, ఓర్చుకున్నాను. చెరసాల్లో పెట్టారు, ఓర్చుకున్నాను. అలాగే చనిపోతానని చాలాసార్లు కొట్టి పాడేశారు, అయినా ప్రేమను చూపించడానికి ప్రయాసపడ్డాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాట మనం చెప్పగలమా? అమ్మొక్క మాట అందంటే యేసుబాబు లేడు, ఎవరు లేడు, పక్కన పెట్టేస్తావు, విశ్వరూపం చూపిస్తాం కదా. భర్త ఒక మాట అన్నాడంటే ఇంట్లో కొండలన్నీ పగిలిపోతాయి. మళ్ళీ ఎవరు మనం విశ్వాసులం? ప్రభువా వీడదీయగలరని పాట పాడేస్తాం కానీ అనుభవాల్లో లేవు. సో దేవుని బిడ్డలారా, అత్తగారు ఒక మాట అందా, ఇంకా అత్తగారి పని అయిపోయినట్టే. ఒక ఆవిడ అంటది, మా కోళ్ళని ఏమనంటే భయం అండి, ఏమనంటే పీక్కోరికేద్దేమని భయం అంట. సో పాటలు పాడేవాళ్ళే, చక్కగా వాక్యాన్ని చదివే వాళ్ళే, వాక్యాన్ని చక్కగా వినేవాళ్ళే, జాగ్రత్త. సో నేను చెప్తాను, అలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుని బిడ్డలారా, ఏది వచ్చినా ఎందుకు కొంతమంది ప్రసాద్కి ప్రార్థన చేస్తాం, ప్రభువా ప్రసాద్ని జ్ఞాపం చేసుకుని, అయినా ప్రసాద్ చీకటి కనపడింది అన్నాను అనుకో, ఆ మనసంతా ఇప్పుడు దేని మీద ఉంటుంది? చీకటి మీద ఉంటుంది. పాటర్ గారు ప్రార్థన చేశారు కానీ సెట్ అవ్వదు, కానీ ఈ చీకటిని వెలుగుగా మార్చాలంటే ఇంకో చీకటి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. దేని దగ్గరికి? వెంటనే చీకటి, ఆ రాత్రి కల వచ్చేస్తుంది. ఎవరికి? ప్రసాద్కి కల వచ్చేద్ది, పడుకుంటాడు. చీకటి అనే పాటికి పడుకుంటే ఎవడో వచ్చేస్తాడు. ఎవడో కాదురా బాబు, పాటర్ గారు చేయించారు నీకు అంటాడు. సో వెంటనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? దాన్ని తీయించుకుని వడకడికి వెళ్ళిపోవాలి. పాట ఏం పాడతావు? విడదీయగలరు, ఖడ్గం వచ్చినా విడదీయగలరు బాబు అని పాడతావు. కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతావు? తాయితులు ఇచ్చే కాడకి, అది విభూతులు ఇచ్చే కాడకి, ఇంకేంటది చేతబడులు తీసే కాడికి వెళ్ళిపోతావు. పాట మాత్రం ప్రభువా ఈ ప్రేమను అసలు ఎవరైనా, ఇవాళ క్రైస్తవులు కాదండి, ప్రాణం పోయినా, నేను ఒకసారి చెప్పాను కదా, ఒకవేళ మనలో ఎవరైనా, నాలో ఎవరైనా, మా బిడ్డలైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న చనిపోతే పరలోకాన్ని కలుసుకోవడానికి ఇష్టపడాలి, కానీ అలాంటి తప్పుడు ప్లేసులకి మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ చనిపోయి ఇవాళ కాపుతో లేపైనా చనిపోతాడు, ఎల్లుండైనా చనిపోతాడు, నేను చనిపోయాకైనా చనిపోతాడు, కానీ ఎక్కడ కలుసుకోవాలి మనం? సో ఇది ఈ నిర్ణయం కలిగి విడదీయరాని బంధం దేవునితో కలిగి ఉండాలి. సో కనుక అందుకే అంటాడు, నాకంటే ఎక్కువగా తల్లిని కానీ, తండ్రి కానీ, బిడ్డలను కానీ, భార్యను కానీ ఎవరిని ప్రేమించినా నాకు పాత్రలు కారు. అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి వారు స్వార్థమైన ప్రేమ కదా. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వస్తారు, ప్రార్థన చేయి బాబా అంటారు. సో ఎప్పుడైతే జ్వరం తగ్గలేదో వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు? 4 రోజులు జ్వరం తగ్గలేదు, పీడకల్లో వస్తున్నాయి కాబట్టి ఏదోటి కట్టేసేయండి అని అడుగుతారు. సో ఇటువంటి ప్రేమ విడదీయరాని బంధం కాదండి. వేషధారణ ప్రేమ, నటన ప్రేమ, స్వప్రయోజనాన్ని ఆశించే ప్రేమ. సో కనుక దేవుని బిడ్డారా గమనించాలని, మనం ఎలా ఉండాలంటే అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, ప్రభువా చచ్చైనా పోతాను కానీ నీ ప్రేమ నుంచి నేను వేరు కాను ప్రభువా, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీ ప్రేమ నుంచి నన్ను ఎవరు విడదీయలేరు ప్రభువా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది అన్న మాట నాతో చెప్పిన తర్వాత కొంతమంది అంటారు, అన్నయ్య మా ఆవిడ గురించి నీకు తెలియదు అన్నయ్య, ఆయన నీ దగ్గర చాలా బాగుంటాడు కానీ అన్నయ్య ఆయన గురించి నీకు తెలియదు అన్నయ్య అని వారు కొంతమంది కూడా లేకపోలే. సో ఎవరు ఎలా ఉన్నా నువ్వు చూపించాల్సింది ప్రేమ చూపించడానికి ఏం చేయాలా? ప్రయాస కంపల్సరీ పడాలా. సో మనం పడుతున్నామా ప్రయాస? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంటే, క్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించాడో, ఎలా మనకి మాదిరి ఉంచి వెళ్ళాడో అలాంటి ప్రేమ ఇప్పుడు ఎవరు చూపించాలంట? ఆయన బిడ్డలమైన మనం చూపించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. మన బిడ్డల మీదే కావచ్చు, మన భర్త మీద, భార్య మీద, ఇంటి వారి మీద, అత్తమామల మీద, తల్లిదండ్రుల మీద చూపించగలుగుతున్నామా ప్రేమ? చూపించకపోతే నేనైనా మీరైనా దేవునికి ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 9 వరకు చదివి కొద్దిగా దాని లోతుల్లోకి వెళ్తే మనకు సరిపోదు మన ప్రేమ గురించి, కనుక దాన్ని కొద్దిగా మనం నేర్చుకుందాం. నేను 5వ వచనం చదవనమ్మా, చదవండి. కొంచెం పైనుంచి చదువుదాం. నేను మాటలాడినను
సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమునే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకమైపోవుచున్న ఈ కారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకయుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను దేవుని వాక్యం చెప్తే తీయని మాటలతో చెప్పను. అంటే పర్వాలేదు బ్రదర్, కూర్చో, నిద్రపోతుందా, అలా పడుకో, పర్వాలేదులే, దేవుని సంధికి వచ్చావు కదా సరిపోద్ది, దశంభాగం తెస్తున్నావా, దేవుడు నిన్ను దీవించేస్తాడు, ఏసు రక్తమే చేయండి. ఈ కాదు ఆయన చెప్పేది. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ద్వారా అందరిని దీవించేస్తాడు. దీవెన కాదు ఆయన చెప్పేది. దీవిస్తాడు, అది దానికి వేరే ఉంది. దేవునికి స్తోత్రం. కానీ దేవుని గురించి చెప్పేటప్పుడంట తీయని మాటలు వినియోగించలేదంట, అంటే కటువుగానే చెప్పాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీయని మాటలు ఉపయోగించలేదు. నేను చెప్పాను కదా, ఒక్కసారి ఆ గూడపల్లి చర్చిలో ఒక బ్రదర్ అడుగుతున్నాడు, అన్న కొంచెం చక్కగా కొంచెం నవ్విస్తే బాగుంటుందేమో అని అడుగుతున్నారన్న, కొంచెం మధ్యలో కొంచెం కవ్వించి. సో చెప్పాను, దేవుడు నాకు అభిషేకం ఇవ్వలా, సో కాబట్టి నాకు అలవాట్లేదు. ఏం మానేస్తారు, దానికి నేనేమి చేయలేను. వారి కొరకు నా పద్ధతిని మార్చుకోలేను. సో ఎందుకు నేను ఇప్పుడే ఏదో ఒకటే చెప్తాను, ఆ బైబిల్ గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివితే ఎక్కడ నవ్వే సందర్భం ఉండదు. నవ్వే సందర్భం ఎక్కడా లేదు. సో లేనప్పుడు బోధించేటప్పుడు కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంది అంటే అది మిమిక్రీ ఆర్టిస్ట్ స్టేజ్ అయిపోవాలి. దేవా పరిశుద్ధాత్ముడా నీవే మాట్లాడు అన్నాం కదా. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఈ బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాయబడింది కదా. మరి ఆయన మాట్లాడినప్పుడు లేని జోకులు, నవ్వులు చెప్పేటప్పుడు ఎందుకు రావాలా? సో రావు. దేవునికి స్తోత్రం. ఆత్మావేశంతో మాట్లాడే మాటల్లో జోకులు ఉండవు, నవ్వించే వాటి ఉండవు. ఒకవేళ ఉన్నా మనం అలాంటి వారిని పిలవం కదా. దేవునికి స్తోత్రం. ఒకవేళ వచ్చి జోకేసాడా మళ్ళీ పిలిచేదే లేదు. సో ఎలాంటి వారైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు రోషం కలిగి రోషంతో వాక్యం చెప్తాడు. రోషం అనగా కోపంలో ఏముండదు అంటే మనం మామూలుగా మనకు అర్థమయ్యే మాటలో చెప్తున్నాను. దానిలో ఏముండదు, నవ్వులు ఉండవు కదా. సో పిల్లని రేయ్ అనే దానికి నవ్వుతూ రేయ్ అన్నాం అనుకో, ఆడు ఏం చేస్తాడు, మళ్ళీ అలరి చేస్తాడు. సో కాబట్టి ఎప్పుడైతే కోపంగా రేయ్ అంటామో, అమ్మో కోపంగా చెప్పాడని కూర్చుని పోతాడు. సో అలా వాక్యము అపోస్తలుడైన పౌలు తీయని మాటలు ఉపయోగించలేదంట. వారికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా, మేగే విధంగా లేదంట. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమని వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచున్నాము. ఇది అంటే మేము చెప్పేటువంటిది లోకాధికారికి సంబంధించింది కాదు, లోక జ్ఞానము కాదు. దేవునికి స్తోత్రం. లయమైపోతున్నా, నిరార్థకమైపోతున్నా ఈ లోకాధికారి జ్ఞానము కాదు కానీ. దేవునికి స్తోత్రం. లోకాధికారికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, అన్ని విషయాలు తెలీదు. కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం కాదు ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? పై నుండి వచ్చిన జ్ఞానం. ఒకసారి మనం మాట్లాడుకున్నాం 5 జ్ఞానాల గురించి. సో ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పై నుంచి వచ్చిన జ్ఞానం, దేవుని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానం. ఇది లోక సంబంధమైన జ్ఞానంతో చెప్పడం లేదు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఇప్పుడు మేము చెప్పే విషయాలు మరుగై ఉండేవి. సో జగత్తుత్పత్తికి ముందే దేవుడు ఇది మన క్షేమం కొరకు దీన్ని దాచి ఉంచాడు. అంటే ఈ జ్ఞానము మరుగై ఉండెను, ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఎవరికి తెలియదంట? అది ఎవరికి తెలియదు? కింద రాయబడి ఉంది, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ లోకాధికారి ఎవడు? సాతాను. ఈ లోకాధికారి అయిన సాతానికి తెలియదంట.
సో తెలియని విషయం ఒకవేళ తెలిసి ఉండిన ఎడల, ఇక్కడ రాయబడి ఉంటుంది కదా, తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపక దేవుని ప్రభువుని సిలువ వేయకయుందురు. అంటే ఇప్పుడు లోకాధికారికి ఏం తెలియదంటే యేసయ్యని చంపేస్తే అక్కడికి అయిపోద్ది అనుకున్నాడు. అంటే చంపడం వాడు పని, సాతాను పని ఏంటి? చంపేయడమే. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలను చేసి ఏదైనా తోటలో పెట్టి మధ్యలో ఇదిగో చెట్టు ఉంది కదరా బాబు, ఈ చెట్టు ఫలం మాత్రం తినకండి, తిన్నదినా నిశ్చయంగా చచ్చిపోతారో అన్నాడు. ఇప్పుడు సాతాను ఏం చేయాలా? వాడిని చంపేయాలా. చంపేయడం అంటే ఆత్మీయంగా చంపేయాలా. సో దేవునితో సహవాసాన్ని తెంపేయాలా, దేవునికి విరోధంగా చేసేయాలా. ప్రాణం తీసే అధికారం సాతానుకు లేదు. జనన మరణములు దేవుని వశమై ఉన్నాయి, మన దేవుని వశమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చేతబడి చేశారు, చచ్చిపోతానేమో. మన దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా మన ప్రాణం పోదు. సో కాబట్టి ఎవరు భయపడకండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండు తింటే ఏం చచ్చిపోవాలే అని చెప్పింది, మనందరికీ తెలుసు కదా. వెంటనే తిన్నారు, వేరే ఏమైపోయారు? నిశ్చయముగా ఆత్మీయంగా చచ్చిపోయారు. సో అలా యేసయ్యను కూడా చంపేయాలనుకుంది. యేసయ్య పుట్టిన వెంటనే శాస్త్రులు వచ్చారు, వచ్చి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా అని అడిగారు. వీళ్ళు ప్రభు చేత ప్రేరేపించబడి వేరే దారిలో వెళ్ళిపోతే అప్పుడు అతను ఆ సమయాన్ని బట్టి అన్ని చూసుకుని ఎక్కడ యేసయ్య పుట్టాడో అక్కడ 2 సంవత్సరాల కింద పడిన అందరినీ చంపేశాడు. అంటే ఎవరిని చంపాలని? యేసయ్యను చంపేయాలా. చంపేస్తే పని అయిపోద్ది, గొడవ ఉండదు. కానీ ఆయన మరణము ద్వారా వచ్చే కార్యం ఎవడికి తెలీదు? సాతానుగాడికి తెలీదు. తెలిసి ఉన్న ఎడలా ప్రభుని సిలువకు అప్పగించకపోవును అని రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రేమను పరిపూర్ణం చేయడానికి దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది, కానీ సాతానుకు తెలియదు. చంపేస్తే వదిలిపోద్ది కదా అనుకున్నాడు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకుని అరణ్యంలోకి వెళ్ళాడో, ఉపవాసం ఉండడానికి ఆయన దగ్గరికి వచ్చాడు, సాతానుగాడు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని అంటాడు, ఇక ఆకలేస్తుంది కదా, రాయిలను రొట్టెలుగా చేసేసుకోవచ్చు కదా. అంటే ఆడి మాటకు లోబడుకుంటే ఈయన ఏమైపోతారు ఆత్మీయంగా? అలా చంపేద్దాం అనుకున్నాడు. ఇదిగో ఈ శిఖరం మీద నుంచి దూకేయచ్చు కదా, దేవదూతలను పంపిస్తారని 91వ కీర్తనలు ఉంది కదా అంటాడు. 3వసారి అంటాడు, నువ్వు నాకు మొక్కిన ఎడల సమస్త మహిమ నీకు ఇస్తాను అన్నాడు. సో యేసయ్య వాటికి లోబడలా, కౌంటర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా ఏమీ చేయలేక చంపేయాలా అని మనసులో పెట్టుకున్నాడు. కానీ యేసయ్య మరణము ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఎవరికి తెలీదు? దేవునికి స్తోత్రం. ఆయన చనిపోవుట ద్వారా, చనిపోయి సమాధి చేయబడుట ద్వారా, సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకొచ్చే రక్షణ గురించి ఎవరికి తెలీదు? సాతానుడికి తెలియదు. మనకొచ్చే విమోచన ఎవరికి తెలియదు? మనకు అనుగ్రహించబడేటువంటి నిత్య జీవం ఎవరికి తెలియదు? ఏ మహిమలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు అది ఎవరికి తెలియదు? సాతానుకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఆ మరణంలో సాతాను తల చితక్కొడతాడని సాతానుకు కూడా తెలియదు. మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడే లేస్తాడని, వాడు అపజయం పొంది దేవుడు జయం పొందుతాడనే విషయం ఎవరికి తెలీదు? సాతానుకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఇంత ప్రేమ చూపించాడని ఎలా చెప్పుకోగలుగుతున్నాం? నా కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు. సాతాను అనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు. తద్వారా దేవుని ప్రేమ స్వరూపైన దేవుడు తన ప్రేమ యొక్క శక్తిని కనబరుస్తాడని మాత్రం సాతానుకు తెలియదు. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మీ ఇంట్లో కూడా ఒకవేళ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరొకరిని సాతాను వాడుకుంటుంది. కానీ నీవు చూపించే ప్రేమ శక్తిగా మారి వారిని కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్యను కూడా ఎప్పుడైతే యేసయ్య ఆ పరిచర్య చేశాడు, 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. ఆయన మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆయనను వెంబడించే వారిలో ఒకడు వచ్చాడు. ఎవరో? ఇస్కరియోతు యూదా. 3.5 సంవత్సరాలు ఆయన కూడానే ఉండి ఆయన పెట్టేది తిని, ప్రభువా నువ్వు క్రీస్తువి, నువ్వు ఎంత అని చెప్పిన వాడు ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి యేసయ్యని అమ్మేశాడు. అప్పుడు ఇస్కరియోతు యూదాలో ఎవరు దూరినట్టు? సాతాను దూరాడు. సాతాను దూరి ఇప్పుడు ఎవరు నమ్మేస్తున్నాడు? ఎంత బాధ ఉంటుంది. మనం నమ్మి మనల్ని మోసం చేస్తే తట్టుకోగలుగుతామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఏదైనా అంటే మీరు తట్టుకోలేరు. సో కూడా ఉండి 3.5 సంవత్సరాలు కూడా తిరిగిన వాడే యేసయ్యను 30 నాణాలకు అమ్మేస్తే యేసయ్య ఏమనలా. దేవునికి స్తోత్రం. ఆయన సహించాడు. ఏమి అంటే ప్రయాసపడుతున్నాడు. దేనికోసం?
మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి. అది ప్రేమ ఎంత గొప్పదో వెల్లడి చేయడానికి. దేవునికి స్తోత్రం. ఆయన వెల్లడి చేయడానికి తన ప్రేమ గురించి ఆయన ప్రయాసపడుతున్నాడు. తీసుకెళ్ళి అక్కడ పిలాతు దగ్గర నిలబెట్టారు. అక్కడ వాళ్ళు అందరూ అంటున్నారు, ఇతను సిలువ వేయడి అంటున్నారు. ఎవరు ప్రజలు? ఏ ప్రజలనైతే నా సొత్తు అన్నాడో, ఏ ప్రజలైతే నా స్వాస్థ్యం అన్నాడో, ఏ ప్రజలైతే నా బిడ్డలు అన్నాడో, నా కుమారులు అన్నాడో, ఏ ప్రజలనైతే తన భుజం మీద మోసానన్నాడో, వారు ఇప్పుడు ఏమంటున్నారు? ఏ ప్రజల విమోచన కొరకు వచ్చాడో ఆ ప్రజలు ఏమంటున్నారు? సిలువ వేయడి, ఆ శాపం మా మీద మా బిడ్డల మీద ఉండును గాక అంటాడు. ఇప్పుడు ఆయన మనసు ఎలా ఉంటుంది సార్? ఆలోచన చేయాలి. సో మన ఇంట్లో వాళ్ళు ఏదానంటేనే తట్టుకోలేమే. దేవుడు పాలు తెల్లు ప్రవహించే దేశానికి నడిపిస్తానని ఎన్నిసార్లు అవిధేయులైనప్పటికీ వారిని పిలిచి రప్పించి వారికి ఎన్నో మేలు చేసి వారి పక్షానికి యుద్ధం చేసి అలాంటి దేవుడు వారిని విమోచన కొరకు పరమ నుండి భూలోకానికి వస్తే ఇప్పుడు ఆయనను వద్దు అంటున్నారు. ఎంత బాధ వస్తుంది. మరి ఏంటి ప్రభువా? ఎందుకు ప్రభువా అంటే నా ప్రయాస వీరికి నా ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలో ఉన్న శక్తి వీళ్ళు తెలుసుకోవాలి. సాతాను నన్ను చంపేద్దామని ప్రేరేపిస్తున్నాడు, కానీ దాని శక్తి నేను కనపరుస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పిలాతు అంటాడు, ఒక 39 దెబ్బలు కొట్టేసి విదిలేద్దాం అంటారు. సో ఒక 39 దెబ్బలు కొడతారు ఆయనని. మనందరికీ తెలుసు ఆ శరీరం అంతా ఎలాగైంది? నాగళ్ళ చాలు వల్లే దున్నబడింది. చెయ్యి పెట్టడానికి కూడా స్థలం లేనట్టుగా శరీరం అంతా దున్నబడింది. ఎక్కడ ప్లేస్ లేదు. అంటే దున్నబడింది అంటే ఈసారి చర్మం ఇలాగా, ఈసారి చర్మం ఇలాగా, అంటే ఎక్కడికక్కడికి విడిపోయినాయి. ఇంతగా విడిపోయి 39 కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ ఆయన నిలబెడితే, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నా ప్రేమను చూపించడానికి ప్రయాసపడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా ఎందుకయ్యా ఈ ప్రయాస అంటే ప్రేమను చూపించడానికి ప్రయాస అంటాడు. మనకు మాత్రం ప్రయాస వద్దు, అన్నీ అనుకూలంగా ఉండాలి. ప్రేమను చూపించడానికి ప్రయాస. మా దేవుడు పడేది ప్రయాస ప్రేమ చూపించడానికి, ప్రేమను కనపరచడానికి, ప్రేమ ద్వారా నిన్ను కనుక్కోవడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. సో దేవుని బిడ్డారా, అక్కడ కొట్టారు. ముళ్ళ కిరీటం తీసుకొచ్చి తలగబెట్టారు, కొట్టారు. కణతల్లో నుంచి ఆ యొక్క ముళ్ళు దిగిపోయినాయి. ప్రభువా అవసరమా? ఎందుకు ప్రభువా ఈ ప్రయాస అంటే దేవుడు అంటాడు, నా ప్రేమను చూపించాలి. కానీ మనం మాత్రం చాలా సింపుల్గా తీసుకుంటాం కదా. చాలా సింపుల్. మనకి సిలువ వేయబడ్డాడు, సింపుల్. సో దేవుని బిడ్డలారా, గెత్సేమనే తోటలో కొంచెం రక్తం కారిపోయింది. కొరడాలతో కొట్టగా రక్తమంతా కారిపోయింది. ఇప్పుడు నీరసం వస్తుందా రాదా? సో మోయరాని బరువు వీపు మీద మోపి గొల్గొతా కొండకు తీసుకెళ్తున్నారు. రక్తం లేని దాని మీద నీరసం వచ్చింది. నీరసం మీద 3 సార్లు పడిపోయాడు ఆయన, కళ్ళు తిరిగి. 3 సార్లు పడిపోయినప్పుడు ప్రభువా వద్దులే అంటే అంటాడు, నా ప్రేమను చూపించడానికి నేనేం పడాలా? ప్రయాసపడాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రయాసపడాలి. ఈ ప్రయాస ద్వారా నా ప్రేమను తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఇందులో ప్రేమ ఉంది అని సింపుల్గా చెప్పేస్తావు. ప్రయాసపడ్డాడయ్యా నీ ప్రభువు, ప్రయాసపడ్డాడు. మనకు మాత్రం ప్రయాస వద్దు. అక్కడ చేతులు శీలలో అన్నీ తెలుసు మనకి. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సాతాను తలని చితక తొక్కాడు, మృత్యుంజయుడే లేచాడు. ఈ అంతటిని కలిపి ప్రేమ అంటాడు. ఊరుకుని వచ్చేసిందా? ప్రయాసపడకుండా వచ్చిందా? ఊరుకుని వచ్చిందా? ప్రయాసపడితే వచ్చిందా? ప్రయాసపడితే కదా. మరి నిన్ను నన్ను కూడా అదే చెప్తున్నాడు, ప్రయాసపడమని చెప్తుంటే మనం మాత్రం ప్రయాసపడం. ప్రేమ చూపించడానికి ప్రయాసపడం, కోపం చూపించడానికి ప్రయాసపడతాం, ద్వేషం చూపించడానికి ప్రయాసపడతాం, కలహాలు చూపించడానికి ప్రయాసపడతాం, దెబ్బలాట ఆడాలంటే మన ఫస్ట్. సో దేవుని బిడ్డలారా, ప్రయాస ఏది? ప్రయాస నీ ఇంట్లో వాళ్ళే. యేసుక్రీస్తు కూడా ఉండి కదా అమ్మేస్తా. యేసుక్రీస్తు ఏ ప్రజల కోసం వచ్చి రాళ్ళ కదా సిలువ మనకి ఆకలేస్తా. అయినా తండ్రి ఓర్చుకోలేదా? ప్రేమతో జయించలేదా? దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ముగిస్తాను, ఎప్పుడైతే ఈ ప్రేమను తెలుసుకున్నారో ఈ 12 మంది, ఇంకా కొంతమంది 120 మంది మేడగది పైన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ కొరకు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ ఆత్మ వారి మీదకి వచ్చిందో లేచి ప్రేమ స్వరూపుడైన దేవుని పరిచయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. లేచిన తర్వాత వాళ్ళు, యేసయ్య పశుశాలలో పుట్టెను, అక్కడ ఒక దూడ పిల్ల ఉండెను, అక్కడ గొర్రె పిల్లలు ఉండెను అని చెప్పుకొచ్చారా? మీరు సిలువ వేయబడిన
క్రీస్తుని ఆయన ప్రకటిస్తుంటే, ఆయన ప్రేమను వ్యక్తపరుస్తుంటే, ఆయన ప్రేమలోని శక్తిని వెల్లడిపరుస్తుంటే ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పడిన ప్రయాస గురించి చెప్తున్నారు. ఆయన ఎందుకు పడ్డాడో తెలుసా? అంతగా నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుక నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఆయన ఎందుకు ప్రేమించాడని సంపూర్ణమైన వివరణ ఆయన సిలువ గురించిన వర్తమానం చెప్తుంటే, మీరు సిలువ వేసిన క్రీస్తు నేను చెప్తుంటే అక్కడున్న వారిలో 3,000 మంది మారిపోయారు. రెండో ప్రసంగానికి 5,000 మంది మారిపోయారు. మూడో ప్రసంగానికి లెక్కలేదు. దేవునికి స్తోత్రం. సాతాను అనుకున్నాడు ఈయన చంపేస్తే ఇక్కడికి సమాధి అయిపోద్ది అనుకున్నాడు. ఆయన చంపుట ద్వారా వచ్చే శక్తి వాడికి తెలీదు. ప్రేమలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే నీ ఇంటి వారి మారిపోతారు. నీ ప్రేమిస్తే నీ పక్కవారు మారిపోతారు. నువ్వు ప్రేమను చూపిస్తే మారినవాడు అంటే ఎవరు? యేసయ్య ప్రేమను చూసి కదా మనం అందరం మారింది. ఆస్తి అంతస్తులు చూసా దేవుడు బిల్డింగ్ ఇస్తాడు మారండి, దేవుడు కారు ఇస్తాడు మారండి, దేవుడు ఉద్యోగం ఇస్తాడు మారండి అంటే మారేమా? దేవుని ప్రేమను తెలుసుకుని కదా మారాం. దేవునికి స్తోత్రం. అలా మారిన వాడు క్రైస్తవుడు కాదు. దేవుని ప్రేమను గుర్తెరిగి మారిన వాడే క్రైస్తవుడు. వాడు క్రీస్తు ప్రేమను కనపరచడానికి ప్రయాసపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనకు కూడా ఒక రోషం రావాలి. ప్రభువా, నువ్వు ప్రయాసపడిలో కనీసం ఒక్క వంతు కూడా నేను ప్రయాసపడలేనా? నీకులాగా నన్ను ఎవరూ చీల్చట్లేదు, అవమానించట్లేదు, పాపాలు నా మీద మోపట్లేదు. కానీ ఒక చిన్న మాటే కదా, దానికే స్పందించేస్తున్నానే. చిన్న మాట, అమ్మ నాన్న ఒక మాట అంటే స్పందించేస్తున్నాను. కానీ బాప్తీసం తీసుకుని వచ్చే ఆదివారం, మొదటి ఆదివారం బల్లారాధనకి చెయ్యి మాత్రం చాపేస్తాను. బల్లారాధనకి చెయ్యి చాపేస్తాను, పరిశుద్ధుల్లా నటిస్తాను. అయితే ఇప్పుడు నన్ను క్షమించు అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ప్రతి ఇంట్లో సాతాను చొరబడడానికి గల కారణం మన ఇంట్లో ఏం లేక? కుటుంబ ఆరాధన లేక. సో ఒకవేళ భార్య భర్తలకు ఒకవేళ చిన్న దగాదా వచ్చినా, భోజనం దగ్గర ఎక్కడో ఆ కూర దగ్గర ఏదో వచ్చినా, అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కుటుంబ ఆరాధనలో కూర్చుంటారో అది కాస్త పటాపంచలైపోద్ది. ఇద్దరు కలిసి పాట పాడుకుంటారు, పిల్లలతో కలిసి దేవుని స్తుతిస్తారు, చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఏకమైపోతారు. దేవుడు ప్రేమస్వరూపు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చాడు కనుక నిత్యంగా మీరు ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకో కుటుంబంలో కలతలో ప్రార్థన లేని చోట ఏముంటుంది? ప్రార్థన లేని చేత ఎవడుంటాడు? సాతాను ఉంటాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో ఎవరు ఏముండాలా? కుటుంబ ఆరాధన ఉండాలి. ప్రార్థన చేసుకోండి. ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు మాత్రం ఇక మీదట భర్తకైనా, భార్యకైనా, అత్తమామలకైనా, తల్లిదండ్రులకైనా, పొరుగు వారికైనా మనం ఏం చూపించాలా? చూపించడానికి ఏం చేయాలా? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను చూపించడానికి ప్రయాసపడాలి. యేసయ్య మనకు ప్రేమ చూపించడానికి ప్రయాసపడ్డాడు. ఊరికనే వచ్చేయలేదు. రక్షణ ఊరుకునే వచ్చేలేదు. విమోచన ఊరుకునే వచ్చేలే. ఆయన మన కొరకు పాప పరిహారార్థంగా బలి అయిపోయాడు. బలి అంటే నరకబడ్డం కదా. సో దాని గురించి ఇప్పుడు వద్దులే. సో కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య ఇంతగా ప్రయాసపడితే మనం ఇంకెంతగా ప్రయాసపడాలి? అపోస్తలుడైన పౌలు ప్రయాస కూడా పోయిన వారం చేర్చుకున్నాం. ఈరోజు యేసయ్య ప్రయాస నేర్చుకున్నాం. సో సాతానుడు చెప్పేటువంటి మరణంలోకి వెళ్ళిపోతావా? సో ప్రయాసపడి క్రీస్తు స్వరూపముందు మార్చబడి ఎదుటివానికి క్రీస్తుని చూపిస్తావా? ప్రయాసపడి ప్రేమ చూపించడం నేర్పితే ఎవరుంటారు మనలో? అమ్మా, క్రీస్తే ఉంటాడు కదా. ఆ క్రీస్తు పోలికలోనికి మారకుండా మనం పరలోకానికి కూడా వెళ్ళలేం కదా. వచ్చి కూర్చుంటే మనం కొంతమందికి ఉన్న అనుమానం ఏంటంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత చేసే పాపాలు క్షమించబడిపోతాయి కదా. ఒక ఆయన నన్ను అడిగాడు, ఎవరన్నారు బాబు? పాస్టర్ గారు చెప్పారండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేసినా అంటే బాప్తిసం తీసుకునేటప్పుడు అక్కడ నీటిలో కొట్టివేయబడతాయి, తీసుకున్న తర్వాత వాటికి లెక్క ఉంటుంది, తర్వాత క్షమించేసి పరలోకానికి తీసుకెళ్ళిపోతారంట కదా అని ఎవరు చెప్పారు? సో అలాగేమీ లేదు. దేవునికి స్తోత్రం. అలాగేమి లేదు. అంటే కొంతమంది అవగాహన ఏంటంటే, పెట్లు పెట్టేసి పరలోక పిలుపుని రాసేసి పరదేశులమో ప్రియులారా అనేసి ప్రభువా ఈ ఆత్మను మీకు అప్పగించుకుంటున్నామని పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తే యేసయ్య ఆత్మను తీసుకెళ్ళి పరలోకంలో పెట్టేసుకున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో ఇలా కాదు. మన రికమెండేషన్లు వేసి వెళ్ళవు అక్కడ. పాస్టర్ గారు ప్రభువా ఈ ఆత్మను తీసుకో అంటే నువ్వెవడవరా అంటాడు దేవుడు. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన స్వరూపంలోకి మారుతామో మహిమా స్వరూపుడైన దేవుని సన్నిధికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకో మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఇప్పుడు యేసయ్య ప్రేమ యొక్క శక్తి ఎవరికి తెలియలేదు?
సాతానుకు తెలియలేదు కాబట్టి సిలువ వేసి చంపేయాలనుకుంది. నీ శక్తి కూడా ఎవరికి తెలియదు, నీ ఇంట్లో వారికి తెలియదు. ఈ రోజు నుంచి నువ్వు ఆ సాతాను యొక్క పెట్టేటువంటి ప్రలోభ, ఇప్పుడు సాతాను అంతగా చేసింది కాబట్టి కదా ప్రేమ తెలిసింది. నీ ఇంట్లో ప్రాబ్లం కూడా నీ ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమలో బలపరచడానికి, నీ ప్రేమ యొక్క శక్తిని కనపరచడానికి ఒకవేళ సాతాను ప్రయత్నిస్తుంటే దేవుడు నీకు సహాయం చేయొచ్చు కదా. సో కాబట్టి దేవుని సహాయాన్ని అడుగు, స్పందించక. కొంతమంది అత్తగారంటే పడినెవరు, మాంగారంటే పడినెవరు, క్రైస్తవులే చాలామంది బాధపడతారు మా దగ్గర. ఏమండి, ఏమోనండి, ఇదండి అదండి. కాదు, అది క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ్యం కాదు. ఇప్పుడు తల్లిదండ్రి ఒకవేళ మూర్ఖులై ఉన్న ఎడలా విడిచిపెట్టమని ఉందా ఎక్కడైనా? నీ తల్లిని తండ్రిని సన్మానించము. భర్తలారా మీ భార్యలకు, అమ్మా ఏమై ఉండాలి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు. ఇది యేసయ్య చెప్పిన మాట. మరి శిరస వహించాలొద్దా? నీ భర్త చేతకానివాడిగా తీసేయకూడదు, నీ భార్యను చేతకాని దానిగా తీసేయకూడదు. ఇద్దరు ఏంటి, ఏక శరీరం. సో దీని గురించి వెళ్తే మళ్ళీ వెళ్ళి టైం అయిపోద్ది. సో కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మనం దేని కొరకు ప్రయాసపడాలి? తల్లులు ప్రేమ చూపించుటకు ప్రయాసపడాలి. ఎవరికి? చేతనైనంత వరకు సమాజంలో అందరికీ, ఇంటికాడి నుంచి. అందుకే పోయిన వారం చెప్పాను, ఈ ప్రేమ ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? మన ఇంట్లో నుంచి ప్రారంభం అవ్వాలి. ఇప్పుడు నేను పాస్టర్ గారు మా ఇద్దరికి పడలేదు, గొడవ చేసేసుకున్నాము. నేను ఇప్పుడు ప్రార్థన చేసేసి వెళ్ళిపోయాను. మీ తర్వాత పాస్టర్ గారు మీకు చెప్తారు, ఏమండి ఆయనండి అక్కడ నిలబడితేనేమో ఓ ప్రేమ ప్రేమ అని బల్లగుద్దేస్తాడండి, కిందకు వచ్చేపాటికి ఓ దెబ్బలాడేస్తాడండి అని మీకు చెప్పారనుకోండి. వచ్చే వారం మళ్ళీ ఇంకో ప్రేమ ఎత్తుకుంటాను. మీరు అనుకుంటారు, ఓరు బాబు నువ్వు నేర్చుకోరు బాబు, నువ్వు నేర్చుకో, ముందు మాకు చెప్పావులే, పాటరమ్మ గారి దగ్గర నీ ప్రేమకెళ్ళు, తర్వాత తెలుదుకి తర్వాత చెప్పుదు. కానీ ఎంత ఇప్పుడు గంట వాక్యం చెప్పినా గంట సేపు కూడా చెప్పలేరు బాబు, అవునా? కాబట్టి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? సావుకున్నైనా నా ఇంట్లో స్టార్ట్ అవ్వాలా. ప్రేమ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? విశ్వాసి అయినా నీ ఇంట్లో ఎప్పుడైతే నీ మీద నుంచి మంచి సాక్ష్యం ఉంటుందో, ప్రేమ నీ ఇంట్లో స్టార్ట్ అవుద్దో, నా ప్రేమ శక్తి వెల్లడవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ వెల్లడిపరుచుకున్నాడు. సో మనం కూడా అట్టి కృపలో సాగిపోవడానికి ప్రభు మనకి కృప చూపించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని.